జిల్లా నంద్యాల జిల్లాకు తెలుగుదేశం పార్టీ తరఫున కొత్తగా అధ్యక్షురాలుగా ఎన్నికైన మా చెత్తమ్మ గారికి కంగ్రాచులేషన్స్. అలాగే గౌరవనీయులు పెద్దలు మంత్రివర్యులు ఫరూక్ అన్న గారికి, నా సహచర శాసనసభ్యుడు జయసూర్య గారికి, మీడియా మిత్రులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి మాట్లాడే ముందు కొన్ని వాస్తవాలు కూడా మాట్లాడుకుంటే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. ఎందుకంటే మొన్న పోయినారు ఈ పెద్ద మనుషులంతా, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా, మన జిల్లా, పక్క జిల్లా, ఇంకా పక్క జిల్లా అందరు కలిసి చాలా రోజులు అయింది కదా, బయటికి రాక వీళ్ళు పొద్దుగా వచ్చినారు, బాగున్నారు, పోయినారు, చూసినారు, ఇదంతా బాగానే ఉంది. కానీ వాస్తవాలు కూడా చెప్తే బాగుంటుంది, నిజాలు కూడా మాట్లాడితే కరెక్ట్గా ఉంటుంది, పద్ధతిగా ఉంటుంది. ప్రజలు కూడా తెలుసుకోవాలా ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనేది కూడా చెప్తే కూడా బాగుంటుంది. ఊరికే పోయినాము, చంద్రబాబు నాయుడు గారు ఏదో ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అసెంబ్లీలో వాళ్ళ అవసరాలు, వాళ్ళ స్వార్థాలు, దాని గురించి ఆయన మాట్లాడితే దానికి చంద్రబాబు నాయుడు గారి మీద నిందలేయడం అనేది ఇది ఎంత పాపం. మీరు నిజాలు కూడా మాట్లాడండి, బాగుంటుంది. ఈ ప్రాజెక్టు గురించి క్లియర్ ఉన్నాయి, మీకు కూడా ఇస్తాం రండి, మీడియాకు కూడా ఇస్తే, ఎందుకంటే మీరు చూపించుకుంటే బాగుంటుంది. ఇవన్నీ 2020వ సంవత్సరంలో వీళ్ళు ఒక జీవో ఇస్తే 203 జీవో మీద గనిలోల శ్రీనివాస్ అని చెప్పేసి తెలంగాణకు సంబంధించిన వ్యక్తి కోర్టుకు పోయినాడు. దీనిపైన పోతే ఎన్జిటి ఏం చేసేసింది, సో దాన్ని స్టే ఇచ్చింది. దానిపైన ఇస్తూ ఒక కమిటీని ఏర్పాటు చేసి మొత్తం నాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి ఎన్జిటి కోరింది దాని మీద. ఇవన్నీ అప్పుడు జరిగినట్వే. సో వాళ్ళు క్లియర్గా రిపోర్ట్స్ ఇచ్చినారు. రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత ఎన్జిటి ఏం చేసింది, టెంపరీగా స్టాప్ చేస్తూ, కానీ దీనికి పూర్తి స్థాయిలో మీరు పర్మిషన్లన్నీ తీసుకొని, పర్మిషన్స్ తీసుకొని మొదలు పెట్టుకోండి అని చెప్పేసి కూడా ఇచ్చింది. అవునా? సో వీళ్ళు వాళ్ళ టైమే కదా ఇదంతా. ఈ ప్రాజెక్టులు ఎప్పుడెప్పుడు దీని మీద జరుగుతూ ఉన్నాయి అంటే ఇవి క్లియర్గా మీకు చెప్పాలంటే చాలా టైం పడుతుంది, కాబట్టి మీకు మీడియాకి ఇస్తాం మేము. అంటే వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడకూడదు అనేది మా అభిప్రాయం. దీనిపైన ఏమిచ్చింది రాయలసీమ ప్రాజెక్టు, దానిపైన ఎప్పటికప్పుడు ఎన్జిటినే మళ్ళీ, సో ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని సంబంధించిన వాళ్ళకి సంబంధించిన రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేయండి అని చెప్పేసి అడుగుతూ వచ్చింది. సో అడిగినప్పుడు మన వాళ్ళు ఎప్పుడైనా సక్రమంగా సబ్మిట్ చేశారా? ఆ రోజున్న గవర్నమెంట్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. ఏ ఒక్క రోజన్నా ఊకే గొప్పలు చెప్పుకోవడానికి రాయలసీమకు నేనే అదేదో బపర భగీరథుని నేనే, రాయలసీమ గతంలో ఎవరు ఏమి చేయలేదు, జగన్మోహన్ రెడ్డి చేసినాడు, మొత్తం రాయలసీమకు అంత పాపం ఆయనే చేసినాడు అన్నట్టు గొప్పలు చెప్పుకొని ఒక 3,500 కోట్లు ఒక ప్రాజెక్టు తయారు చేసేసి, ఒక ఫిగర్ ఇచ్చేసేసి, ఒక టెండర్ పిలిచేసేసి, అవునా, ఒక కలరింగ్, పెద్ద కలరింగ్ ఇచ్చేసి నేను రాయలసీమకి ఇది చేస్తున్నాను. నువ్వు పుట్టక ముందు నుంచి ఇవి తయారైనాయి. అవునా? పుట్టింటాడా నాకు తెలిసి 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఎత్తడం వల్ల, అవునా, జగన్మోహన్ రెడ్డి పుట్టింటాడేమో కదా, ఓ 10 ఏళ్ళలో 7 ఏళ్ళలో పిల్లోడు ఉంటాడు. అవునా? మళ్ళీ నీవు సరిగ్గా నిక్కర్లు వేసుకోక ముందే రాయలసీమకు ప్రాజెక్టు స్టార్ట్ చేసింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. సో దాని తర్వాతనే ప్రభుత్వాలు మారొచ్చు, కంటిన్యూషన్ ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ అనేది ఒక పీరియడ్లో, ఒక 5 సంవత్సరాలలో ఏ ప్రభుత్వం కూడా పూర్తి చేయలేదు. మళ్ళీ వచ్చిన ప్రభుత్వాలు కూడా దాన్ని కంటిన్యూటీ చేసి అక్కడ ఉన్న ప్రజల డిమాండ్లు, రైతుల డిమాండ్లు తీసుకుంటే కంటిన్యూ అవుతాయి ప్రాజెక్టులు. అట్లా కాకుండా ఈయననే అపరభగీరథులకి పైన పోయి తపస్సు చేసి ఇది పట్టుకొచ్చినట్టు కలరింగ్ ఇచ్చుకొని ఏమీ లేదు. మళ్ళీ ఆడ అన్ని కలరింగ్ ఇచ్చుకొని అన్ని పెండింగ్ పెట్టుకొని కూర్చొని ఇవే మీరు చేసిన ఘనకార్యాలు. ఇవన్నీ చెప్పకుండా, ఇవన్నీ ఏది మాట్లాడకుండా ఊకే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాజెక్టు, రాయలసీమ ద్రోహి, వీళ్ళు మొదటి నుంచి ఇంతే. నేను ఇందాక చెప్పినది, మొదట నువ్వు నిక్కర్లు వేసుకోకముందే ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ. సో నువ్వు ఈరోజు వచ్చేసి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అన్యాయం చేశాడని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే బాధేస్తుంది కదా. నిజంగా ఈ ప్రాంతం అంతా పోయి నువ్వు గ్రామాలలో తిరిగి నీళ్లు బారే ప్రాంతం అంతా కూడా అడిగితే చెప్తారు ఎవరు నీకు ఈ ప్రాజెక్టులు ఇచ్చినారు, ఎవరు ఈ ప్రభుత్వంలో నీళ్లు వచ్చినాయి, ఎక్కడి నుంచి కొనసాగింది, ఇవన్నీ కూడా మాట్లాడడానికి వాళ్ళని అడుగు చెప్తారు. మీరేదో 4 మైకులు పెట్టుకొని చెప్పేసి మాట్లాడతారంటే కుదరదు. ఇప్పటికి కూడా ఈ రోజు కూడా తెలంగాణ ప్రభుత్వము ఇంకా వాళ్ళ తరపు నుంచి ఏదైనా అబ్జెక్షన్స్ కానీ, ఇంకోటి కానీ, క్లారిటీ కానీ అడిగేది ఈ రోజు కూడా తెలంగాణ ప్రభుత్వం చేయలే. మళ్ళీ ఇప్పుడు టైం ఇచ్చింది.
ఎవరు టైం ఇచ్చినారు? కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయమని చెప్పేసి ఎన్జిటి ఇస్తే అది కూడా మళ్ళీ ఇప్పుడు 22/1/26 లోపల మీరు సబ్మిట్ చేయండి అని కూడా ఇచ్చింది తెలంగాణ గవర్నమెంట్. చేయలే. వాళ్ళ గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అఫిడవిట్స్ సక్రమంగా ఇవ్వలే, టైం టు టైం ఇవ్వలే. ఇవ్వకపోయేసరికి మొత్తం సిస్టమే వెనక్కి వచ్చేసింది. మళ్ళీ మన ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దీన్ని మళ్ళీ కదిలిచ్చేసి దీనికి ఎన్జిటిలో లాయర్ని మన ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి ఇప్పుడు లాయర్ని పెట్టినాం. లాయర్ని పెట్టి ఆ లాయర్ ఎవరో కూడా దీంట్లో ఉంది, క్లియర్గా కావాలని చూసుకోండి, ఇస్తాం మీకు. సో లాయర్ని పెట్టేసి ఇప్పుడు కేసు మనం మూవ్ చేస్తున్నాం, ఫైల్ చేసినాం. మన ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ దీని మీద యాక్టివిటీ స్టార్ట్ అయింది. నీ ప్రభుత్వంలో ఏమీ లేవు, చెప్పింది కదా, ఒక 3,500 కోట్లు. ఇంకొక విషయం, అందరికీ నమస్కారం. పేరుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని మాటి మాటికి నేను రాయలసీమ ముద్దు బిడ్డను, నేను రాయలసీమ ముద్దు బిడ్డను అని చెప్పుకుంటున్నాడు. కేవలం జల వివాదాలతో పాటు ప్రాంతీయ వివాదాలు కూడా తెరదీస్తూ ఈరోజు రాయలసీమ ప్రాజెక్టు పేరు చెప్పి 2 ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమాలకు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. ఇది మన అందరం కూడా గమనించుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే రాయలసీమ ప్రాంతం ఎడారిగా ఉన్నప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను మొదలుపెట్టింది రామారావు గారు. బానకచర్ల హెడ్ రెగ్యులేటర్ కానివ్వండి, అలగనూరు రిజర్వాయర్ కానివ్వండి, అంటే కర్నూలు జిల్లా ముఖద్వారంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైనా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు మొదలైనాయంటే అది ఒక్క స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, దాన్ని కొనసాగింపుగా చంద్రబాబు నాయుడు గారు కృషి వల్ల ఆ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయ్యాయని చెప్పేసి ఈరోజు ముక్త కంఠంతో చెప్పదలుచుకున్నాం. ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చంద్రబాబు నాయుడు గారి వల్ల ఆగిపోయిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు. మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడు 2021 ఆగిపోయినప్పుడు ఆనాడు ఆయన దాన్ని పట్టించుకోలేదు. రెండవది వచ్చేసి కర్నూలు జిల్లాలో జలదీక్ష చేసినాడు. గుండ్రేవుల ప్రాజెక్టు మేము వస్తే పూర్తి చేస్తామని చెప్పేశాడు. మరి గుండ్రేవుల ప్రాజెక్టు ఎందుకు కట్టలేకపోయినాడు? కేవలం తన స్వార్థ రాజకీయం కొరకు, తన స్వలాభం కొరకే పనిచేసినాడే తప్ప రాయలసీమ ప్రయోజనాల కొరకు పనిచేసినటువంటి వ్యక్తి గత ముఖ్యమంత్రి కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 2019లో ఆ ప్రాజెక్టు శాంక్షన్ చేసినాడు, గుండ్రేవుల ప్రాజెక్టు. మరి రివర్స్ టెండరింగ్ తో చెప్పేసి అన్ని పనులు కూడా రివర్స్ చేసినాడు. మరి ఇంత రాయలసీమ మీద ప్రేమ ఉన్న వ్యక్తి అయితే ఆ గుండ్రేవుల ప్రాజెక్టును పూర్తి చేసింటే ఈరోజు రాయలసీమ జిల్లాలన్నీ కూడా సస్యశ్యామలు అయ్యి దాదాపు అన్ని ప్రాంతాలకు కూడా నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉండేది గ్రావిటీ ఫోర్స్ తోనే. మరి ఈరోజు ఇదే తుంగభద్ర నుంచి దాదాపు 400 నుంచి 500 టీఎంసీల వాటర్ శ్రీశైలం రిజర్వాయర్కి వచ్చింది. మరి ఈ పైన వచ్చినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా కట్టకుండా కేవలము 3 రోజులకు 4 రోజులకు తోడిపోసేటువంటి నీళ్ల ప్రాజెక్టులను పెట్టి 900 కోట్ల రూపాయలు ఈరోజు బిల్లులు, ఎలక్షన్ల ముందర బిల్లులు డ్రా చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరంటే అది గత పాలకులు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ ప్రాంతంలో జలదాతలు ఎవరైనా ఉన్నారంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, దాన్ని కొనసాగింపుగా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. ఇక జలదోపిడి ఎవరున్నారు, డబ్బు దోపిడి ఎవరున్నారంటే గత పాలకులు అని చెప్పేసి కూడా మన రాయలసీమ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియాలి. ముఖ్యంగా ఈ రోజు చెప్తున్నాం, నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాతనే 2014 నుంచి 19 వరకు దాదాపు 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఆ 5 సంవత్సరాల్లో జరిగింది. మరి ఈ రోజు వచ్చిన 19 నెలల్లోనే దాదాపు 8,000 కోట్ల రూపాయల వరకు కూడా ఈ రోజు, అంటే కేవలం రాయలసీమ జిల్లా నీటి వనరుల కోసం దాదాపు 20,000 కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి ఘనత ఈ ఎన్డీఏ కూటమి అని చెప్పేసి కూడా ఈ రోజు తెలియజేస్తున్నాం. గడిచిన 2019 నుంచి 24 వరకు గ్రీసు కూడా నీళ్ళు లేనటువంటి, గ్రీసు డబ్బాలకే డబ్బులు లేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాయలసీమకు ఏదో అన్యాయం జరిగిపోతుందని చెప్పేసి చెప్తున్నాడు. కానీ వాస్తవంగా రాయలసీమకు అన్యాయం జరిగింది నీ పీరియడ్లోనే జరిగింది. అది మా జిల్లా అధ్యక్షురాలు గారు క్లియర్ గా డేట్లతో చెప్పడం జరిగింది. మరి ఎవరు రాయలసీమకు ద్రోహం చేసినారో ఒక్కసారి రాయలసీమ ప్రజలు అందరూ కూడా మనం ఆలోచించాలని చెప్పేసి కూడా కేవలము రాజకీయ స్వార్థంతో కేవలం వాళ్ళు చేసినటువంటి తప్పులు కప్పిపుచ్చుకుంటూ ఈరోజు ఏదో జరిగిపోతుంది, తెలంగాణ నుంచి రాయలసీమకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి కేవలము మచ్చుకగా ఇవి చూపుతున్నారే తప్ప
కేవలం ఆనాడు కేసీఆర్ ఇద్దరు మళ్ళీ కలిసికట్టుగా ఉండి మళ్ళీ అన్ని చేసినప్పుడు ఎన్టీసీ పర్మిషన్లు తీసుకొని పర్యావరణ అనుమతులన్నీ తీసుకొని మరి ఆ ప్రాజెక్టును పూర్తి చేయొచ్చు కదా. మళ్ళీ 2021కి ఎందుకు మీరు ముగించారు దాన్ని? అంటే కేవలము వాళ్ళు ల్యాండ్ మీద, శాండ్ మీద, ఆదాయ వనరుల మీదే ఆయనకు ప్రేమనే తప్ప ఈ రాయలసీమ ప్రజల మీద కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చూసుకోండి, కేసికినాల మీద కేవలం గ్రావిటీ ఫోర్స్ తో ఉన్నటువంటి ఏకైక ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే మన జిల్లాలో అది అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 2019లో 19 నుంచి 24 మధ్యలో పూర్తి చేయడానికి వాళ్ళు అధికారంలో ఉండి 4 నుంచి 6 కోట్లకు అయిపోయేటువంటి ఎస్టిమేట్లు అన్ని కూడా రివైజ్ ఎస్టిమేట్లు వేసుకొని మరి ఆ పనులు చేయకుండా ఉన్నటువంటి బండును కదిలించి కేవలము వాళ్ళ లాభాలు రావని చెప్పేసి ఆ ప్రాజెక్ట్ ను వదిలేస్తే ఈ రోజు అది ఎంత అధ్వానంగా తయారైందో ఒకసారి చూడండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాయలసీమ ప్రాంతం నుంచి ఏ జిల్లాకు, ఏ మండలాలకు ఎక్కడెక్కడ నుంచి నీళ్లు వస్తాయని ఉన్నటువంటిది తెలియనటువంటి పరిస్థితుల్లో కేవలం తెలియదనడానికి నిదర్శనం ఏదంటే అది ఒక అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయచ్చు. కర్నూలు మన నందికొట్కు నియోజకవర్గానికి కావచ్చు, పాణ్య నియోజకవర్గానికి కావచ్చు, కొన్ని గ్రామాలకు తాగునీటికి, సాగునీటికి అవసరాలకు వస్తుంది. కానీ ఆ ప్రాజెక్ట్ లో 3 టీఎంసీలో నీటి నిల్వ పెట్టుకుంటే కడప జిల్లాకు ఎంత ఉపయోగపడుతుందో ఫస్ట్ అది తెలుసుకున్న తర్వాతనే ఈ ప్రాజెక్టుల గురించి మాట్లాడితే కూడా బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎందుకంటే అన్న పెద్దలు ఉన్నారు, ఇందాక చెప్పినట్లు ఏదైనా సరే మనకు జరిగింది అభివృద్ధి అంటే ఈ రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చిన ఘనత ఎవరిదంటే ఒక స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది. దాన్ని కొనసాగింపుగా చంద్రబాబు నాయుడు గారు చేశారే తప్ప మిగతా వాళ్ళు ఎవరు చేయలేదని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే దాదాపు 3,850 కోట్లు పెట్టి ఈ రోజు హెచ్ఎన్ఎస్ పనులన్నీ కూడా పూర్తి చేసుకెళ్లడం జరుగుతుంది. అంతేకాకుండా 2014 నుంచి 19 వరకు ఎప్పుడో నిలిచిపోయినటువంటి ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా దాదాపు 300 నుంచి 400 కోట్లు వెచ్చించి ఆ ప్రాజెక్ట్ ను కూడా పూర్తి చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఇకపోతే ఇవన్నీ కూడా ఎవరు చేశారు, ఈ ప్రాంతానికి ఎవరు మేలు చేశారు, ఎవరు ఏందనేది కూడా రాష్ట్ర ప్రజానికానికి తెలుసు, ఈ రాయలసీమ ప్రాంతానికి తెలుసు, అందరికీ కూడా తెలుసు. ఇందాక పెద్దలు చెప్పినట్లు ఎవరు ఏం చేసినా కానీ దానికి ఒక చరిత్ర అంటూ ఈ రాయలసీమకు న్యాయం చేసినదంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఎవరికైనా మర్చుకుందే, ఎన్టీ రామారావు గారు ఈ ప్రాజెక్టులు అనౌన్స్ చేసినప్పుడు, తెలుగు గంగ ప్రాజెక్టు అనౌన్స్ చేసిన తర్వాత 1983-84లో వెల్గోడ్ రాజురాయర్ దగ్గర శంకుస్థాపనకు వచ్చినారు ఆయన. అప్పుడు ఎంజి రామచంద్రన్ గారు, ఇందిరాగాంధీ గారు చాలా పెద్ద ఎత్తున, ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు కీర్తిశేషులు వెంకరెడ్డి గారు శాసనసభ్యులు, పొలాలకు నీళ్లు, కేసికినాలు నీళ్లు రావడంలే, ఇక్కడ నుంచో హాస్పిటల్ నుంచి రావాలా, మా పొలాలను ఎండిపోతున్నాయి, మోహన్వాడు ఎన్టీ రామారావు గారు వచ్చినారు, మా ప్రాంతానికి ఏదో సస్యశ్యామలు చేస్తారు, తెలుగుగా అను చేశారు. పోతిరెడ్డి హెక్టేటరు 5 టీఎంసీలు మహారాష్ట్ర, 5 టీఎంసీలు కర్ణాటక, 5 టీఎంసీలు ఆంధ్ర. ఈ 15 టీఎంసీలు కూడా కొంతవరకు ఎస్ఆర్బీసీకి రైట్ ఉండేది. అదేవిధంగా మద్రాసుకు నీళ్లు తరలిపోవాలని చెప్పి మద్రాసు నీళ్ళ కోసం ఈ కాలువను తీసుకొచ్చారు. మెయిన్ హెడ్ రెగ్యులేటర్ దానికోసం. కానీ దాన్ని ఇప్పుడు అంజయ్య కన్నా ముందు కాలం నుంచి శంకుస్థాపన చేసి పట్టించుకున్న నాదుడే లేడు, దిక్కే దశ లేదు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత వీళ్ళ తండ్రి గారు మేము కలిసి పనిచేసాం. నేను చాలాసార్లు చెప్తా, పనిచేసిన పేర్లు చెప్పాలి జీవితంలో. దానికి కష్టాలు కూడా దానికి ఎంత ఇబ్బంది పడినారో, ల్యాండ్ ఎక్వేషన్ కోసం కానీ, మంచి కోసం కానీ, చెడు కోసం కానీ. ఆ రోజుల్లో రైతుల పొలాలని పోతే రిజర్వాయర్లో అందరిని కూర్చోబెట్టి మాట్లాడి సంజాయించి మాకు ప్రాజెక్టులు వస్తాయి, నీళ్ళు వస్తాయి, మన ప్రాంతం బాగుపడుతుందని చెప్పినారు. ఇప్పుడు ఐతిమారెడ్డి గారు ఉన్నారు, మధుసుపారెడ్డి గారు, ఐపిరెడ్డి గారు ఆ రోజుల్లో మన పార్టీలో ఉన్నారు. పాపం వాళ్ళు కూడా ఎంపీలు ఉన్నారు. మేమందరం కూర్చొని మాట్లాడి, ఎన్టీ రామారావు గారు రాయలసీమ నుంచి వచ్చిన శాసనసభ్యులు, మనకు అదృష్టం కె కృష్ణమూర్తి గారు ఇప్పుడు ఇరిగేషన్ మంత్రికి వచ్చినారు. అప్పుడు ఎన్టీ రామారావు గారు నేను కానీ, కె కృష్ణమూర్తి గారు కానీ, ఇప్పుడు వీఎంఆర్ రెడ్డి గారు ఇంకా మంత్రి కాలే, తర్వాత ముత్తుకృష్ణనాయుడు కానీ, రాజగోపాల్ రెడ్డి గారు కానీ అందరిని పిలిపించి అప్పుడుండే 4-5-6 మంది తెలుగు రాయలసీమకు సంబంధించిన మంత్రులందరూ పిలిపించి ఈ ప్రాజెక్టు కాలువలు దోగాలని టెండర్ పిలిపించి దాన్ని మొదలు పెట్టడం జరిగింది, శ్రీకారం చుట్టారు. దానికి ముందు మేమంతా ఏం చేశాము, కృష్ణను తుంగభద్ర కలిసే కాడికి వినాం. అక్కడ ఐతిమారెడ్డి గారు, నేను, పెద్ద నాయన వెంగరెడ్డి గారు అందరం కలిసిపోయినాం.
మహాసముద్రం చుక్క నీళ్ళు లేవు, నీళ్ళే లేవు. నీళ్ళు ఉంటే కదా నీళ్ళు. కాబట్టి ఏం చేయాలి, దీన్ని ఆలోచన చేశాము. చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత శ్రీశైలం ప్రాజెక్ట్ నీళ్ళు నిల్వ చేసుకున్న తర్వాత మనం నీళ్లను ఆదా చేసుకొని మన ప్రాంతానికి తీసుకురావాలని చెప్పి దానిలో 8 గ్రామాలు కర్నూలు జిల్లాలో పోయినాయి శ్రీశైలం ప్రాజెక్టులో. అదేవిధంగా ఇలా తండ్రి గారి దగ్గర కూర్చొని మాట్లాడుకొని అన్ని ఆ గ్రామాలు ఏమో అని తెలుసు, ఏ పోయినా ఏ గ్రంథనో ఆ నగదాన్ని మర్చిపోయినా. మళ్ళీ ఈ రకంగా త్యాగాలు చేసిన వాళ్ళ పేరు కూడా చెప్పాలి కదా. వీళ్ళు ఎవరైనా త్యాగాలు చేశారా, ఎవరైనా పోయినారా? ఇప్పుడు దాని ఫలితాలు మనం అనిపిస్తా ఉన్నాం. ఈరోజు వెల్లుగోడు రిజర్వాయర్ లేకపోతే ఏమైనా మన పరిస్థితి ఏమి? మీరు ఆలోచన చేయాలా. ఊర్లో గ్రామాల్లో మన పరిస్థితి మారిపోయింది. మన ఇళ్ళు ఏ రకంగా ఉన్నాయి, పేదవాడి ఇళ్ళు ఎట్లా ఉన్నాయి, పురిగడిసలు. నమస్కారం. మొట్టమొదటిసారిగా నంద్యాల జిల్లా ప్రెసిడెంట్గా గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మొట్టమొదటిసారిగా పెద్దలు గౌరవనీయులు మన మైనారిటీ మినిస్టర్ ఫరూక్ అన్న గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులు శ్రీశైలం ఎమ్మెల్యే గారు గుడ్డ రాజశేఖర రెడ్డి అన్న గారికి, అలాగే నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య గారికి, అలాగే కేసీ కెనాల్ చైర్మన్ రామలింగారెడ్డి అన్న గారికి, ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదట రాయలసీమ ప్రాంతానికి, రాయలసీమ రైతులకు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని పనిచేసిన నాయకులు ఎవరైనా ఉన్నారా అంటే అది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అలాగే మన విజనరీ లీడర్, నవ్యాంధ్రప్రదేశ్ కు మొట్టమొదటి ముఖ్యమంత్రి, అలాగే 4సారి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమంటే, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్స్ పై మొన్న అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి రాష్ట్ర ప్రజలకంతా ఈ విషయం తెలియాలి అన్న ముఖ్య ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఆయన తన రాజకీయ లబ్ధి కోసము, వాళ్ళ రాజకీయాల ప్రయోజనాల కోసము నా వల్లనే ఈరోజు ఏపీలో రాయలసీమ ప్రాజెక్టులు నిలిపివేసినారంటూ చెప్పడం ఎంత వాళ్ళ విఘ్నతకే వదిలేస్తా ఉన్నాం మేము. మొట్టమొదట ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను గత వైసీపీ ప్రభుత్వము మే 5వ తేదీ 2020న 203 జీవోను తీసుకొని వచ్చి ఈ పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దీనికి డిపిఆర్ కానీ ఎటువంటి ఎన్విరాన్మెంట్ అనుమతులు కానీ లేకుండా వాళ్ళు 3,825 కోట్లతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినారు. దీనివల్ల దీనికి ఎలాంటి అనుమతులు లేవు, ఇది నిలిపివేయండి అని చెప్పేసి అనుమతులు వచ్చిన తర్వాతనే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని కేంద్రంలో ఉన్న జలశక్తి శాఖ వాళ్ళైతేనేమి, అలాగే దీన్ని చెప్పడం జరిగింది. మీరు అనుమతులు తీసుకోవాలి, అలాగే అఫెక్స్ కమిటీ అనుమతులు తీసుకోవాలి, దాని తర్వాతనే దీన్ని మొదలు పెట్టండి అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళు అలాగే పనులు కొనసాగించినారు. దీన్ని నిలిపివేయాలా అంటూ మనకి ఏదైతే ఎన్జిటి ఉందో అది నిలిపివేయమని కూడా ఆదేశాలు జారీ చేసింది. అంటే వీళ్ళు 2020 మే 5న మొదలు పెడితే 7/7/2021లోనే ఈ పనులు నిలిపేయమని కూడా చెప్పడం జరిగింది. దీనివల్ల వీళ్ళు అనుమతులు లేకుండా పనిచేసినందుకు వీళ్ళకు గత ప్రభుత్వంలో పెనాల్టీ కూడా విధించింది. 2,65,00,000తో పెనాల్టీ కూడా కట్టాల్సి వచ్చింది. అంతేకాకుండా మనం చూసాం, మన రాయలసీమకు తెలుగంగా అయితేనేమి, అలాగే జిఎన్ఎస్ అయితేనేమి, హెచ్ఎన్ఎస్ అయితేనేమి, ఇట్లా ప్రాజెక్టులన్నీ చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క ప్రాజెక్టు తెలుగుదేశం ప్రభుత్వంలోనే ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడే శాంక్షన్ కావడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మనం ఇప్పుడు చూడండి, గత ప్రభుత్వంలోనే
102 ప్రాజెక్టులను ఫ్రీ క్లోజర్లు చేసేసినారు. అంటే దీనికి కారణం అంటే పనులు పూర్తి కాకుండానే పనులు పూర్తయినాయని చెప్పడం జరిగింది. దాంట్లో మా పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి గోరుకల్లు రిజర్వాయు 90% పనులు పూర్తయినాయి. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి ఇంకా 10% పనులు మిగిలే ఉన్నాయి. అప్పటికే వాళ్ళు మొత్తం పనులన్నీ పూర్తయిని చెప్పేసి చెప్పడం వల్ల ఆ కట్టకే ప్రమాదం వచ్చింది. దానివల్ల వాళ్ళు గత 5 ఏళ్ళ నుండి ఒక్క నయా పైసా నిధులు ఇవ్వలేదు. అదే మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అధికారులు మా దృష్టికి తీసుకొస్తే మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మొట్టమొదట ₹1,00,00,000 శాంక్షన్ చేయించాం. మళ్ళీ రెండవసారి 2,50,00,000 శాంక్షన్ చేయించడం జరిగింది. అయినా అది తాత్కాలిక మరమ్మతులు చేయడం వల్ల అది చాలా చోట్ల కట్ట తెగిపోతూనే ఉంది. దీనికి శాశ్వత పరిష్కారం కావాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరిన వెంటనే ముఖ్యమంత్రి గారి ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు నిమ్మల అధికారంలోకి రాకమునుపు విద్యార్థి యువజన ప్రజా సంఘాలతో నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నటువంటి నేపథ్యంలో విద్యార్థి యువజన ప్రజా సంఘాలతో కలిసి అడుగులేసి మీ విద్యారంగంలో ఉన్నటువంటి మీరు ఇచ్చినటువంటి అంశాలపైన మేము ఖచ్చితంగా సమస్యలు పరిష్కారం చేస్తామన్నాడు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. అదేవిధంగా అన్ని రకాల సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి నారా లోకేష్ గారు, ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ ఆ రోజు ఇచ్చినటువంటి మాటలు ఎక్కడ పోయాయని ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. విద్యా, వైద్యం, ఉపాధి హక్కుల చట్టాల కోసం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రశ్నిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలి. కేజీబీవీ మోడల్ స్కూళ్లలో ఈరోజు మౌలిక సదుపాయాలు కల్పించి విద్యను పేద విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని, అదేవిధంగా మెడికల్ విద్యను పీపీపీ విధానంలో అమలు చేస్తూ ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్, ఏఐఎఫ్ కలిసి వచ్చినటువంటి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అనేక రకాలుగా పోరాటం చేశాం. అందులో భాగంగానే పీపీపీ విధానానికి వ్యతిరేకంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించమని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించమని విశాఖపట్నంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్నటువంటి ఏఐఎస్ఎఫ్, ఏఐఎఫ్ నాయకుల పైన 5 మంది పైన ఈరోజు క్రిమినల్ కేసులు నమోదు చేశారు, రౌడీ షీట్ ఓపెన్ చేశారు. అంతేకాకుండా అనకాపల్లి జిల్లా రైతు సంఘం కార్యదర్శి అప్పలరాజు పైన పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఈ విధమైనటువంటి నిర్బంధాలు చేస్తూ కూటమి ప్రభుత్వం ఈరోజు బాబు వస్తే జాబ్ వస్తుంది, కూటమి ప్రభుత్వంలో అన్ని రకాల సమస్యలు పరిష్కారం అవుతాయంటే ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవు, విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైంది. అంతేకాకుండా వాళ్ళు ఇవి సమస్యలు పరిష్కరించకపోగా ప్రశ్నిస్తున్నటువంటి గొంతులను నొక్కేటువంటి పద్ధతుల్లో ఈరోజు విద్యార్థి యువజన ప్రజా సంఘాల పైన కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తా ఉన్నారు. ఖబర్దార్ చంద్రబాబు నాయుడు, ఖబర్దార్ నారా లోకేష్. ఈ రోజు విద్యార్థి యువజన సంఘాలుగా ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, మీ తాటాకు చప్పులకు విద్యార్థి యువజన ప్రజా సంఘాలు భయపడే ప్రసక్తి లేదు. కేంద్రంలో, రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలున్నా టీడీపీ అధికారులు ఉంటే వైసీపీ కేసులు పెట్టినా, వైసీపీ అధికారులు ఉంటే టీడీపీ వాళ్ళపైన కేసులు పెట్టినా, ఏ అధికారం ఉన్నా నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహించేటువంటి కమ్యూనిస్టు పార్టీల పైన, ఏఐఎస్ఎఫ్, ఏఐఎఫ్ నాయకుల పైన, ప్రజా సంఘాల పైన మీరు కేసులు బనాయించి రౌడీ షీట్ ఓపెన్ చేస్తామంటే కలిసి వచ్చేటువంటి ప్రజా సంఘాలను కలుపుకొని ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతాం. మీ కేసులకు అదరం బెదరం ఉద్యమాలను ఉధృతం చేస్తాం. మీకు రాజీ లేని పోరాటాలు నిర్వహిస్తాం. విద్య, వైద్యం, ఉపాధి హక్కుల సాధన కోసం ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ తో పాటు కలిసి వచ్చినటువంటి విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఖచ్చితంగా పోరాటాలు నిర్వహిస్తాం. మీ ప్రభుత్వాలకు బుద్ధి చెప్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ధనుంజయ్, ఏఐవైఎఫ్ నాయకులు. నాడు నేడు నిధులు విడుదల కాక విద్యార్థులు అవస్థలు, గడ్డ కట్టిన సిమెంట్ బస్తాలు, ప్రజాధనం వృధా, పంచాయతీ కార్యాలయమే పాఠశాల, విద్యార్థులకు బాత్రూములు లేని పాఠశాలలు. నంద్యాల జిల్లా
బండి ఆత్మకూరు మండలం సోమయాజులపల్లె గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల శిథిలావస్థకు చేరడంతో గత 20 నెలల నుండి పంచాయతీ కార్యాలయమే పాఠశాలగా మారింది. అప్పటి నుండి ఇప్పటి వరకు విద్యార్థులకు మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల నిర్మాణానికి నాడు నేడు పథకం కింద 53 లక్షల రూపాయలు మంజూరు కాగా గత ప్రభుత్వంలో 15 లక్షల రూపాయలు మాత్రమే విడుదలయ్యాయి. పాఠశాల మరుగుదొడ్లు బేస్ మట్టం వరకు మాత్రమే నిర్మాణం పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి మిగతా నిధులు రాకపోవడంతో పనులు నిలిచిపోయాయి. పనులు నిలిచిపోవడంతో దాదాపు 50 బస్తాలు సిమెంట్ గడ్డకట్టి నిరుపయోగంగా మారింది. పాఠశాలలో 54 మంది విద్యార్థులు, 2 టీచర్లు ఉన్నారు. మరుగుదొడ్లు లేక బహిర్భూమిని వినియోగించుకుంటూ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. తనిఖీలు నిర్వహిస్తున్న విద్యాశాఖ అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఈ పాఠశాల దుస్థితి కనిపించడం లేదా అని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అలాగే అయ్యవారి కోడూరు గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలలో నాడు నేడు నిధులు రాక బాత్రూంల నిర్మాణం నిలిచిపోవడంతో గ్రామ సచివాలయంను శౌచాలయంగా మార్చుకున్నారు. అందులో ఒకే బాత్రూం ఉండడం మరియు విద్యుత్ లేకపోవడం విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది. పాఠశాలలలో మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, సంబంధిత విద్యాశాఖ అధికారులు స్పందించి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా త్వరగా నిధులు మంజూరు చేసి మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థి తల్లిదండ్రులు ఫోటో తీయకండి సార్, కొంచెం నన్ను పిలుచుకొని ఎవడు ఎవరికో డౌట్ ఉంటాయి ఇంకా ఎందుకు సాయి ఫోటో తీయాలి సాయి. ఫోన్ మాట్లాడుకుంటా పోతున్నా నా ఫ్రెండ్తో. బ్యాక్ సైడ్ నుంచి వచ్చింది, వచ్చి కాలుకి పట్టుకుంది. తిరిగి చూస్తే కుక్క ఉంది. ఇంకా అట్లానే మా ఏరియాలో చాలా మంది కలిసింది అన్న సెమినార్లో. 20 to 30 మెంబర్స్కి కలిసింది. పిల్లలకు పెద్దలకు చాలా మందికి కలిసింది. ఎంతమంది పెద్ద దాడి చేసింది? 20 to 30 మెంబర్స్ వరకు. అందరికి బాగా గాయాలే? బాగానే. లేదు సార్, మా పిల్లలకి ఇప్పుడు 5 గంటల కూడా కరిచింది సార్ కుక్క చాలా ఇదైంది సార్. ఇప్పుడు 5 గంటల నుంచి ఇప్పటి వరకు దాదాపు 5 మంది కరిచింది సార్. కొంచెం ప్రభుత్వం నుంచి చెప్పి ఆ కుక్కల్ని బెడద తగ్గిస్తే బాగుంటుందనే ఆలోచన ఉన్నాం సార్. అది గతంలో ఇచ్చినాం సార్, కానీ కుక్కలు పట్టుకునే వాళ్ళు 2 వస్తారు సార్. ఒకరు డ్రైవర్, ఒకరు పట్టుకుంటారు. ఎంత కుక్కల్ని పట్టుకుంటారు సార్ అయినా కుక్కల్ని పట్టుకున్నారు, కాకపోతే మళ్ళీ వదిలేస్తారు. అది కొంచెం పట్టించుకుంటే బాగుంటుంది సార్. మా పిల్లలకి కరిచింది. ఇప్పుడే 5 నిమిషాలు పెద్ద ఆసుపత్రికి పోయి సూదులు వేపించుకొని వస్తున్నాం సార్. ఇప్పుడే 1 గంట వచ్చాయంటే. ఇప్పుడు జరిగింది సార్. ప్రస్తుతానికి అయితే 4 కలిసి ఇప్పుడే 3 గంటల్లోనే ఇది సార్ వాస్తవం జరిగిన విషయం సార్. అది తెలుసు సార్ మనకి. కుక్కల బెడద అయితే విపరీతంగా ఉంది సార్ మన పేటలో. చిన్నపిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ పోవాలంటే చాలా భయంగా ఉంది. బైక్ మీద పోయే వాళ్ళకు కూడా వెంబడించుకుంటున్నాయి కుక్కలు అయితే. ఇంతకుముందు అయితే ఒకసారి మేము కంప్లైంట్ చేశాము, కానీ కుక్కలు అయితే ఆ బెడద మాత్రం తగ్గలేదు. చిన్నపిల్లలు ట్యూషన్ పోవాలన్నా, స్కూల్ నుంచి రావాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఎప్పుడు వెంబడిస్తారో, ఎప్పుడు కలుస్తాయో అనేది చాలా భయంతో ఉన్నాం. ఎంతమంది గడిచింది? దాదాపు 2-3 కలిసింది సార్. మేమైతే ఉండి కొద్దిగా ఒక వరకు సేవ్ చేసినాము, కానీ కుక్కలైతే అది
మనం ఎంతసేపు కనిపించినా మళ్ళీ వచ్చేస్తున్నాయి అవి. అది గతంలో కూడా చాలా సార్లు చెప్పినాము, మున్సిపాలిటీ కంప్లైంట్ ఇచ్చినారా? ఒకసారి ఇచ్చినాము. ఇస్తే వాళ్ళు కొన్ని కుక్కలు పట్టుకుపోయి మళ్ళీ ఎక్కడ వదిలిపెట్టారు. కానీ మామూలుగా మామూలుగా ఆ కుక్కలతో మళ్ళీ వచ్చేసారు. దాంట్లో రాత్రిపూట కానీ ఒంటరిగా పిల్లలు పోయే వాళ్ళు, ముస్లిం వాళ్ళకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. నా పేరు జునేదు. నేను 35 వార్డ్ నుంచి సలీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ సలీంనగర్ లో కుక్కలు చాలా అయిపోయినాయి, ఇబ్బంది అయిపోయింది. ఆడోళ్ళు గాని పిల్లలు గాని అంగడికి పోవాలంటే భయపడుతున్నారు. ఇప్పుడు ఈ రోజు జరిగిన సంఘటన ఏమంటే మా ఏరియాలో పెద్దోళ్ళకి కరిచినారు, పిల్లలకు కానీ కరిచింది, నా ఏజ్ కి కానీ కుక్కలు కరిచింది. చాలా ఇబ్బంది అయిపోయింది మాకు కుక్కల వల్ల. రాత్రి కానీ అక్షరం ఎక్కువ అయిపోయింది. పిల్లలు చిన్న పిల్లలకి కానీ కొరికింది కుక్క. అదే దీని గురించి కొంచెం మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకొని సహకరించాలని. అంటే ఇప్పుడు ఆయన నవ్వే మాకే కంట్రోల్ మొత్తం చెప్తాను రాలేసి రా ఎంపీ డ్యూటీ గవర్నమెంట్ డ్యూటీ చేసేటోళ్ళను ఎలక్షన్ గవర్నర్ బాడీ మీద బయట పెడతానంటే రేపు ఎలక్షన్ జరగడం నేను ఇంటికాడ ఉంటా సార్, వచ్చారు చేసుకోండి. నాకేమి ఆడికి బాధలేదు, నేనేం చేయలే. నోటీసులు నాకు ఇయర్ ఏం పర్లేదు సార్. ఇప్పుడు పొద్దున్న ఇక్కడ కూర్చునేది సార్, మాల వేసుకొని వచ్చి నేను నిన్న అంతే, ఈ రోజు అంతే. నేను ఇంట్లో ఉంటాను, మీరు వచ్చి అరేంజ్ చేయండి. లేదు సార్, నేను ఇంటికి పోతా సార్. నేను ఆడికి పారిపోను, ఇంటికే లేదు సార్. ఆయన పట్టుకోండి కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. నేను కూడా వస్తాను స్టేషన్ కాడికి. మళ్ళీ నాకు వచ్చి నోటీస్ చేయండి, నేను వచ్చేస్తాను. సార్ ఉంటాను సార్, ప్లీజ్ సార్ చేదిరా ఇంటికాడనే ఉంటా. ఏం పర్లేదు సార్. ఇప్పుడు ఈడ ఏమైందని అసలు మమ్మల్ని బయట ఎవరు చేసేప్పుడు పాలన చేయాలి కదా. వచ్చి మీదికి వచ్చి కొట్లాడింది ఎవరు? కొట్లాడింది ఎవరు సార్? వీడికి అసలు నంద్యాలకు సంబంధం లేదు. ఆయన నుంచి వచ్చినారు, వాళ్ళు కొట్లాడిపోతే వాళ్ళ వీడియోలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, వాళ్ళని బయట ఎవరికి లేదు. కమిటీలో ఉన్న మమ్మల్ని బయట ఎవరేం సార్? మార్నింగ్ నుంచి కూర్చున్నాము, ఏదో ఒకటి సరే సార్.